హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లో ఏంటంటే మనకి బ్లౌజ్ పొడవు అంటే బ్యాక్ పార్ట్లోని పొడవు ఎక్కువైపోయింది. అంటే బ్లౌజ్ ఆల్మోస్ట్గా పొడవు ఎక్కువైనప్పుడు మనం పొడవు తగ్గించుకునేటప్పుడు బ్యాక్ పార్ట్లో అయితే మనం ఎన్ని ఇంచీలు తగ్గించుకోవాలో అన్ని ఇంచీలు తగ్గించేసుకుంటాం. ఫ్రంట్ పార్ట్లోని ఎక్కడ తగ్గించుకోవాలి అని చెప్పేసి అడుగుతున్నారండి. మనం అంత ముందు క్లాసెస్లోని ఏంటంటే నాకు డౌట్ ఏంటి అడిగారంటే బ్యాక్ పార్ట్లోనే పొడవు పెంచుకోవాలి అంటే కనుక ఫ్రంట్ పార్ట్లోని ఎక్కడ పెంచుకోవాలి అంటే పొడవు పెంచుకోవడం కోసం అడిగారు. ఆ వీడియోస్ ఆల్రెడీ చేశానండి, అవి కూడా మీకు మన ఛానల్లో ఉంటాయి. లింక్ కావాలనుకుంటే కనుక నేను డిస్క్రిప్షన్లోనే ఇస్తాను. ఇప్పుడు ఏంటంటే కొంతమందికి ఇప్పుడు డౌట్ ఏంటంటే పొడవు ఎక్కువైపోయిందండి, బ్లౌజ్ పొడవు తగ్గించుకోవాలనుకుంటున్నాం. బ్యాక్ పార్ట్లో తగ్గించుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఎక్కడ తగ్గించుకుంటే బాగుంటుంది అన్న క్వశ్చన్ ఇప్పుడు అడుగుతున్నారండి. దానికి ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ పొడవు ఎంత ఉన్నది అన్నది చూసుకోవాలి. ఒకవేళ బ్యాక్ పార్ట్ పొడవు అంటే బ్లౌజ్ ఆల్మోస్ట్గా పొడవు అయిపోయింది, కొద్దిగా తగ్గించుకోవాలి అని అనుకున్నప్పుడు ఎలా తగ్గించుకోవాలన్నది చూద్దాం. సపోజ్ ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇలా నడుము దగ్గరికి చూసుకుంటాం కదా, ఇలా చూసుకుంటే కనుక ఇది 14 ఇంచీలు అన్నది వచ్చింది. ఇది ఇక్కడ 14 ఇంచీలు వచ్చింది. మీకు ఎంత అంటే రానివ్వండి. ఒకవేళ మీకు బాగా పొడవు 15 ఇంచీలు అయిపోయింది అనుకోండి, ఏదైనా సరే ఒక అరెంజ్ అన్నది మనం తగ్గించుకోవాలి అని అనుకుంటున్నాం. అది అరెంజ్ అవ్వచ్చు, 1 ఇంచ్ అవ్వచ్చు. ఆటోమేటిక్గా మీకు బ్లౌజ్ అన్నది బాగా పొడవు అయినప్పుడే పొడవు అయ్యింది అన్న ఫీలింగ్ అన్నది వస్తుంది. అలాంటప్పుడు ఏంటంటే సపోజ్ ఒక అరెంజ్ పొడవు అన్నా సరే తగ్గించేసుకోవాలి అని అనుకుంటున్నారు అంటే ఇప్పుడు ఈ బ్లౌజ్ని పెట్టి అయితే కనుక 14 ఇంచీలు ఉంది. 14 ఇంచులకి ఖర్చులు 15 ఇంచులకి మనం మార్కింగ్ చేస్తాం. పొడవు అనేటప్పటికి మనం 14 ఇంచులకి 1 ఇంచు కలుపుకొని 15 ఇంచుల దగ్గరికి మనం ఇలాగా మార్కింగ్ పెడతాం. సరేనండి. ఒకవేళ పొడవు 15 ఉందనుకోండి, 15కి 1 ఇంచు కలుపుకొని 16 ఇంచుల దగ్గరికి మనం మార్కింగ్ అన్నది పెట్టుకుంటాం. ఇది మనం పొడవు పెట్టుకునే పద్ధతి. సరేనండి. ఇక్కడ ఇలా మనం మార్కింగ్ అన్నది చేసేసాం. ఇప్పుడు ఏంటంటే కనుక మనకి ఇక్కడి నుంచి షోల్డర్ ఏంటి, ఆర్మ్ డౌన్ ఏంటి, మొత్తం అంతా కూడా మన సైజుని బట్టి మనం మార్కింగ్ అనేది చేసేసుకుంటాం. ఇక్కడ పొడవు తగ్గించుకునే క్లాస్ కాబట్టి ఇది ఈ టాపిక్ కాబట్టి నేను మొత్తం అంతా షోల్డర్ ఏంటి, ఆర్మ్ డౌన్ ఏంటి మార్కింగ్ చేసేస్తాను. తర్వాత ఎలా ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకోవాలి ఏంటి అనేది చూద్దాం. ఇది చూడండి, ఇక్కడ మనకి షోల్డర్ ఏంటి, ఆర్మ్ డౌన్ ఏంటి, మొత్తం అంతా కూడా మనం మన సైజుని బట్టి మనం మార్కింగ్ చేసేసుకున్నాం. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ పొడవు అనేది తగ్గించుకోవాలి అన్నప్పుడు మీకు ఎంత తక్కువైనా సరే మహా అయితే 1 ఇంచు లేదంటే 1/2 ఇంచు మనకి తగ్గించుకోవాల్సి వస్తుంది. అరెంజ్ మనం పొడవు తగ్గించేమో అంటే కనుక చాలా వేరియేషన్ అనేది వస్తుంది. సరేనండి. నేనైతే అరెంజ్ తగ్గించుకుంటున్నాను. ఒకవేళ మీరు 1 ఇంచు తగ్గించుకోవాలనుకున్నారంటే 1 ఇంచ్ అన్నా సరే మీరు తగ్గించేసుకోవచ్చు. ఇక్కడి నుంచి నేను ఇక్కడ నుంచి ఈ కింద లైన్ నుంచి మనం ఖర్చులతో పాటుగానే మనం ఇప్పుడు పెట్టుకున్నాం. ఇప్పుడు అరెంజ్ తగ్గించేస్తే ఖర్చులతో పాటుగానే మామూలుగానే నార్మల్ లెంత్లోని మనకు అరెంజ్ అన్నది తగ్గిపోద్ది. కింద లైన్ నుంచి ఇక్కడికి పైకి ఒక 1/2 ఇంచ్ దగ్గరికి నేను ఈ పొడవు అన్నది తగ్గించేసాను. సరేనండి. ఇలా తగ్గించినప్పుడు ఇక్కడికి ఇలా మనం లైన్ అనేది డ్రా చేసేస్తాం. ఇప్పుడు ఇది కటింగ్ చేయకుండా ఇప్పుడు ఇది కటింగ్ చేస్తాం అంతే. ఫస్ట్ బ్యాక్ సైడ్ అంతా ఈజీ కదా, మనం ఎన్ని ఇంచులు తగ్గించుకోవాలనుకుంటున్నామో అన్ని ఇంచులు పైకి తగ్గించేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా మనం కటింగ్ అనేది చేసుకుంటాం. ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ అనేది ఫాస్ట్గా మనం పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలనుకుంటే కనుక నెక్ కటింగ్ చేసుకోకుండా మనం మార్కింగ్ చేసుకుంటే కనుక ఇంకా చాలా ఈజీగా వర్క్ అనేది అయిపోద్ది. సరేనండి. నేను ఇక్కడ నుంచి ఇలా కటింగ్ చేసేస్తాను. తర్వాత ఫ్రంట్ పార్ట్ గురించి చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి చూసారు కదా, ఈ అరెంజ్ తగ్గించి పైకి మనం కటింగ్ అనేది చేసాం. కటింగ్ చేసినప్పుడు ఇప్పుడు ఈ షోల్డర్ని మనం ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు కూడా ఎలా పెట్టుకుంటామంటే ఫస్ట్ ఎప్పుడు కూడా నేను చూపించిన మెథడ్లో కటింగ్ చేసుకోండి. చాలా బ్లౌజ్ అనేది ఈజీగా మీకు కటింగ్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ నుంచి పైనుంచి కిందకి బ్యాక్ పార్ట్ తీసుకోండి. దాని తర్వాత ఇక్కడ బ్యాక్ పార్ట్ కటింగ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కొద్దిగా క్లాత్ అనేది మిగులుతుంది. ఎంత పెద్ద సైజు వాళ్ళకన్నా సరే ఇక్కడ కొద్దిగా క్లాత్ మిగులుతుంది. ఆ మిగిలిన క్లాత్కి షోల్డర్ అడ్జస్ట్ చేసి ఇలా క్రాస్గా పెడితే ఆటోమేటిక్గా మీకు సరిపోద్ది. షోల్డర్ ఏంటి, ఆర్మ్ డౌన్ ఏంటి, మొత్తం అంతా కూడా మనం ఎప్పుడు ఎలా అయితే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేస్తాం సేమ్ అదే రకంగా మార్కింగ్ చేద్దాం. కింద దగ్గరకు వచ్చేటప్పటికి పొడవు ఎలా తగ్గించాలి ఎక్కడైనది చూద్దాం. ఇది ఫ్రంట్ పార్ట్లోని మనకి ఎప్పుడు ఎలా అయితే మనం కటింగ్ చేసామో
అదే రకంగా కటింగ్ అనేది చేసుకోవాలి. బ్యాక్ పార్ట్లోనే పొడవు మనము తగ్గించుకున్న తర్వాత ఆల్మోస్ట్ మనకి బ్లౌజ్ తగ్గింది అన్నప్పుడే మనం అంటే పెరిగిపోయింది పొడవు అనుకున్నప్పుడే తగ్గించుకున్నాం కాబట్టి మనకి షేప్ బెల్ట్ పొడవు ఎక్కువ అయిపోయింది అనుకోండి, బ్లౌజ్ పొడవు ఎక్కువగా అయినప్పుడు షేప్ బెల్ట్ అనేది వెడల్పుగా రావడం అన్నది ఒక పద్ధతి. లేదు అనుకుంటే కనుక షేప్ బెల్ట్ ఏమో చిన్నగానే ఉంది, ఈ చెస్ట్ మార్కింగ్ మనకి ఈ డాట్స్ అనేవి కిందకు వచ్చేస్తాయి, అంటే మనకి చెస్ట్ పాయింట్ కానీ కిందకు వచ్చేస్తుంది. అది రెండవ రకం. మీ బ్లౌజ్ ఎలా ఉన్నది అన్నది చూసుకోండి. మీ బ్లౌజ్ ఎలా ఉన్నా సరే, ఒకవేళ షేప్ బెల్ట్ వెడల్పుగా ఉంది అంటే కనుక చెస్ట్ లెవెల్ బాగానే ఉంది, ఈ పొడవు ఎక్కువ అవడం వల్ల ఏంటంటే షేప్ బెల్ట్ని వెడల్పుగా పెట్టుకున్నారు. ఇప్పుడు ఏంటంటే మనం అనుకున్న సైజుకి మనం పొడవు అన్నది మనం తగ్గించేసుకున్నాం కాబట్టి ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏమీ లేదండి. కింద నుంచి పైకి 2 ఇంచీలు తగ్గించుకుంటే సరిపోద్ది. ఎప్పుడూ మన బ్లౌజులు కటింగ్ చేసుకున్నట్టుగానే మనం ఇలాగా మార్కింగ్ అన్నది చేసేసుకోవాలి. ఎందుకంటే అది ఏ రకంగా అంటే ఉండేవండి, మనం ఈ చేంజింగ్స్ అన్నవి చేసుకుంటున్నాం, అంటే మన పద్ధతిలోనే మనం కటింగ్ చేస్తున్నాం. అయితే 2 రకాలుగా ఉంటుంది మీ ఆది బ్లౌజు. మీకు పొడవు ఎక్కువైపోయింది కాబట్టి షేప్ బెల్ట్ వెడల్పుగా ఉంటుంది, కానీ ఫిట్టింగ్ సరిపోయి ఉంటుంది, కానీ పొడవు ఎక్కువగా అయ్యింది, అదొక పద్ధతి. రెండవదేమో చెస్ట్ షేప్ బెల్ట్ ఏమో మామూలుగా అన్ని బ్లౌజులకు ఉన్నట్టుగానే ఉంది, కానీ పొడవు బ్లౌజ్ ఎక్కువైపోయింది అంటే కనుక ఈ ముందు పార్ట్ ఈ లెంత్ అన్నది మీకు పొడవు ఎక్కువైపోవడం వల్ల ఏంటంటే మీకు షేప్ అనేది కుదరదు. సరేనండి, రెండిట్లో ఏదో ఒకటి అయి ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా బ్యాక్ పార్ట్లో మనం తగ్గించేసాం కాబట్టి ఇక్కడ 2 ఇంచీలే తగ్గించుకుంటే ఇప్పుడు మీ బ్లౌజ్ అన్నది మీకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోద్ది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి 1 ఇంచుకి మనం పైకి షేప్ అన్నది ఇచ్చుకుంటాం. మనకి ఈ షేప్ ఇవ్వడం కోసం ఈ అడ్డు లైన్ మీద ఈ హుక్కుల లైన్ నుంచి లోపల వైపుకి 3 ఇంచీల దగ్గరికి ఒక మార్కింగ్ చేస్తాం. ఈ గీత దగ్గర అక్కడ ఒక అరెంజ్ అన్నది డౌన్ చేసుకుంటారు. ఈ ప్రతి సైజు వాళ్ళకి కూడా అరెంచే డౌన్ చేస్తాం. హెవీ బ్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఒక 30 ఇంచుకి, మిగతా లేదా 1 ఇంచుకి, లేదంటే అందరికీ అరెంజ్ డౌన్ చేస్తేనే సరిపోద్ది. ఇక్కడి నుంచి 1/2 ఇంచ్ అన్నది మనం ఇలాగ డౌన్ చేస్తాం. సరేనండి, ఇక్కడి నుంచి ఇక్కడికి మనం ఇలాగా షేప్ అన్నది ఇచ్చేసుకుంటాం. సరేనండి, ఇక్కడి నుంచి ఇలా నెమ్మదిగా వచ్చి ఈ 2 ఇంచీల ఖర్చుల పాయింట్ అన్నది ఎందుకు మనం లైన్ కూడా ఫ్రంట్ పార్ట్లో డ్రా చేస్తామంటే కనుక ఈ షేప్ ఇచ్చుకునేటప్పుడు ఇది ఇక్కడికి ఇలా ఈ కార్నర్ పాయింట్కి ఇలా వచ్చి ఇక్కడి నుంచి ఇలా ఒక అరేంజ్ అన్నది ఇలా పైకి వస్తే సరిపోద్ది అనమాట. ఆటోమేటిక్గా మీకు చక్కగా రౌండ్ షేప్ అన్నది వస్తుంది. ఇక్కడ నుంచి చూసారు కదా, ఇలా షేప్ అన్నది అందంగా వస్తుంది అనమాట. ఈ రకంగానే మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇలా మార్కింగ్ చేసుకుని ఇక్కడికి ఇలా కటింగ్ చేసేద్దాం. కటింగ్ చేసిన తర్వాత మనకి షేప్ బెల్ట్ కూడా ఎలా తీసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఇలా కటింగ్ చేసిన తర్వాత ఇలా బ్యాక్ పార్ట్ తీసుకోండి. బ్యాక్ పార్ట్ ఇప్పుడు మెడ కటింగ్ చేయాలనుకుంటే ఇలాగ మీరు కటింగ్ చేసేసుకోవచ్చు. దాని తర్వాత ఈ షోల్డర్ ఉన్నాయి కదా, ఇవి ఈ ఎడ్జెస్ అన్నది ఇక్కడికి ఇలా పెట్టాలి. ఇలా పెట్టి ఇక్కడ స్ట్రైట్గానే ఉంటుంది కాబట్టి ఈ 2 కూడా సమానంగా కలుస్తాయి. ఇప్పుడు చూసారు కదా, ఈ లైన్ అన్నది ఈ ఫోల్డింగ్ దగ్గరికి ఈ హుక్ బెల్ట్ అన్నది కూడా ఇలాగా కలవాలి. కలిసిన తర్వాత ఇలా చూసారు, ఈ అరేంజ్ అన్నది మీకు ఇక్కడికి మాత్రమే ఈ లోత్ అనేది పర్ఫెక్ట్గా తెలియాలి. ఇలా అయితే మీరు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా కటింగ్ చేశారు అని అర్థం. సరేనండి, ఇప్పుడు మీకు ఇక్కడ షేప్ బెల్ట్ అనేది తీసుకోవాలి. షేప్ బెల్ట్ ఎప్పుడు కూడా ఏంటంటే ఇలా మనకి అంచనా కానీ 3 ఇంచులకి 4 ఇంచులకి ఇటువైపు, 1 ఇంచు తగ్గించి అటువైపు, ఇలా లెక్కలు అనేవి మీరు పెట్టకూడదు. ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అంచు ఉంది చూసారు, కింద అంచు నుంచి హుక్స్ల వైపు పై వైపుగా 1 ఇంచ్ అన్నది మీరు ఇక్కడ ఒక మార్కింగ్ చేయండి. అదే రకంగా ఇటువైపు కూడా ఫిట్టింగ్ దగ్గర కూడా కింద అంచు దగ్గర నుంచి, అంటే ఫ్రంట్ పార్ట్ కింద అంచు దగ్గర నుంచి 1 ఇంచ్ అన్నది మనకి ఇక్కడ పైకి మార్కింగ్ చేసుకుంటాం. చేసిన తర్వాత ఈ మార్కింగ్ నుంచి ఈ కింద బ్యాక్ సైడ్ కింద అంచుకి ఎన్ని ఇంచీలు ఉన్నదన్నది చూసుకోవాలి. 3.5 ఇంచీలు ఉంది, 3.5 ఉంది. ఇక్కడి నుంచి ఇక్కడికి చూడండి 3 ఇంచీలు వచ్చింది. ఇదేమో ఫిట్టింగ్ వైపు. తర్వాత బ్యాక్ పార్ట్ మొత్తం ఇవి వెడల్పు అంతా ఎంత ఉన్నదన్నది చూసుకోవాలి. ఇలా చూసుకుంటే కనుక 10 ఇంచీలు వచ్చింది. ఈ 10 ఇక్కడ నోట్ చేసుకుంటారు. ఈ 3 కొలతలతోనే ఇప్పుడు మనం షేప్ బెల్ట్ని కటింగ్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ కటింగ్ చేసుకునేటప్పుడు బ్యాక్ సైడ్ చూసారు కదా, ఇలా తీసేమో, ఫ్రంట్ సైడ్ ఏమో ఇలా క్రాస్గా తీసాం. ఇక్కడ ఒక ఎల్ షేప్లోనే క్లాత్ అనేది మిగులుతుంది. ఈ మిగిలిన క్లాత్ని ఇలా తీసుకుని
ఇటువైపు ఈ ఆమ్ రౌండ్ వైపు మిగిలిన క్లాత్ ఉంది చూస్తారా, కోరంచులు మన వైపు వచ్చేటట్టుగా ఇలా పెట్టుకుని ఈ ఫస్ట్ 10 ఇంచీలు వెడల్పు అన్నది మన నుంచి మనకు ఆపోజిట్గా ఉందా లేదా అన్నది చూసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి 10 ఇంచీలు అన్నది ఇలా వచ్చింది. ఇంకా క్లాత్ ఎక్కువగానే ఉంది కాబట్టి ఈ కోరంచులు తీసేద్దాము అనుకుంటే కనుక కోరంచుల్ని తీయొచ్చు, చాలకపోతే కనుక ఈ కోరంచులు కూడా ఉంచేయండి. నేనైతే కోరంచుల్ని తీసేస్తున్నాను. ఈ అంచుల్ని ఇలా తీసాను. తీసిన తర్వాత ఇక్కడ నుంచి 10 ఇంచీలకి నేను మార్కింగ్ పెడుతున్నాను. ఇక్కడ నుంచి ఇలా 10 ఇంచీలకి మార్కింగ్ పెట్టి ఇలా స్ట్రైట్గా లైన్ గీసాను. ఇప్పుడు ఇక్కడ హుక్కుల వైపు ఉన్న మార్కింగ్ పెట్టుకోవాలి, ఇక్కడ ఫిట్టింగ్ వైపు ఉన్న మార్కింగ్ అనేది ఇక్కడ పెట్టుకోవాలి. హుక్కుల వైపు మనకి ఎంత ఉంది, 3.5 ఇంచీలు ఉంది. కింద నుంచి పైకి 3.5 ఇంచీల దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ 3 ఇంచీలు ఉంది. ఈ 3 ఇంచీలు ఇక్కడ ఫిట్టింగ్ కదా, ఈ చివరి నుంచి కింద నుంచి పైకి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి మనం షేప్ ఇచ్చుకోవాలి. షేప్ ఇచ్చుకునేటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లోనే ఇలా వీలాగా కిందకి యాంగిల్ అనేది ఇలా కిందకి మార్చుకొని ఇక్కడ నుంచి నెమ్మదిగా ఇలా కొద్దిగా మాత్రమే డౌన్ చేయండి. చేసిన తర్వాత నెమ్మదిగా ఇక్కడికి వచ్చేయాలి. అంటే ఇంచుమించులోనే ఇక్కడ స్ట్రైట్గానే రావాలి. వచ్చిన తర్వాత చిన్నది షేప్ మాత్రమే ఇలా ఇచ్చుకోవాలన్నమాట. కొద్దిగా ఇలా డౌన్ అయిన తర్వాత ఇక్కడ స్ట్రైట్గా ఇలా వెళ్ళిపోవాలి కంటిన్యూగా. ఇక్కడ ఎంత డౌన్ అయింది అంటే కనుక ఇది చూడండి, ఇక్కడేమో 3.5, ఇక్కడేమో 2.5. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంచుమించులను 1 ఇంచ్ అన్నది డౌన్ అయింది. అంటే ఇది 1 ఇంచే అవ్వాలని లేదండి, 3/4 ఇంచ్ అవ్వచ్చు, లేదంటే 1 ఇంచ్ అవ్వచ్చు. మీరు మీ హ్యాండ్ ఫ్రీ హ్యాండ్ ఎలా అయితే ఉందో అలా కొద్దిగా ఇలా షేప్ ఇచ్చుకోవాలి. ఇలా షేప్ ఇచ్చుకున్న తర్వాత ఇలా ఇక్కడికి వచ్చేటట్టు మాత్రం ఇలా స్ట్రైట్గా ఇలా కలిపేసుకోవాలి. సరేనండి, అంతే తప్ప ఇలా రౌండ్ వచ్చి మళ్ళీ ఇలా తిప్పకూడదు అనమాట. ఇలా రౌండ్లు ఇచ్చుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ మీకు సైడ్ జాయింట్ల దగ్గర మీకు సెట్ కాదు. ఇప్పుడు మనం ఇలా కటింగ్ చేసేద్దాం. మనకి షేప్ బెల్ట్ వచ్చేసింది కాబట్టి చూసారు కదా, ఇక్కడ తర్వాత మీరు ఇలా పెట్టి ఇక్కడ ఒక షేప్ బెల్ట్ అనేది ఇక్కడ తీసేయచ్చు. సరేనండి, ఇవన్నీ మళ్ళీ తర్వాత మనం కటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ అరెంజ్ దగ్గర ఈ 2 అంచుల్ని పెట్టి ఇలా పెడితే కనుక కిందనున్న అంచు అన్నది బ్యాక్ పార్ట్ అంచు, షేప్ బెల్ట్ అంచు పర్ఫెక్ట్గా సరిపోవాలి. ఇలా పెట్టిన తర్వాత చూసారా, ఈ 2 అంచులు పర్ఫెక్ట్గా సరిపోవాలి. ఇలా అయితే మీరు పర్ఫెక్ట్గా కటింగ్ చేసినట్టు అర్థం. బ్యాక్ పార్ట్ పొడవుకి తగ్గట్టుగానే మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు అన్నది మనకి వచ్చేసింది. ఇక్కడ నుంచి ఇలా మనం అరెంజ్ అన్నది ఇక్కడ ఖర్చులకు పోద్ది. కింద మనకి ఈ ఖర్చులు ఎందుకు తీయలేదండి, కింద ఖర్చులు షేప్ బెల్ట్కి అంటే కనుక మనకి బ్యాక్ సైడ్ నడుము కుట్టడానికి ఒక 1/4 ఇంచో 1 ఇంచ్ అన్నా సరే మనం హెమ్మింగ్ బెల్ట్కి మనకి ఖర్చు పోద్ది. అంతే ఖర్చు షేప్ బెల్ట్ కిందంచు కుట్టి తిరగేయడానికి కూడా పోద్ది. కాబట్టి దానికి దీనికి బరాబర్ అయిపోద్ది. అందుకని కింద ఖర్చులు తీయం. పైన 1 ఇంచ్ ఎందుకు తీసామంటే షేప్ బెల్ట్కి ఇది ఇలా అతికించినప్పుడు 1/4 ఇంచ్ మార్జిన్ తీసినప్పుడు షేప్ బెల్ట్లో పావు ఇటు పావు పోద్ది. కాబట్టి 1 ఇంచ్ అన్నది మనకి ఖర్చులకి కావాలి. సరేనండి, ఆ కిందన ఉన్నది మరి ఇంతవరకు కిందకి క్లాత్ ఉంటుంది కదా అంటే కనుక ఇది డాట్స్ వేసేటప్పటికి ఆటోమేటిక్గా మనకి షేప్ అన్నది వస్తుంది అనమాట. అంతే తప్ప ఇక్కడ ఇంతే ఉంది కదా అని చెప్పేసి ఇంత డౌన్ చేసేసారు అంటే కనుక షేప్ బెల్ట్ దగ్గర ఇక్కడ కానీ డౌన్ చేసేస్తే కనుక మనకి ఇదేమో షేప్ ఇవ్వడం వల్ల ఇలా షేప్ ఇవ్వడం వల్ల ఇది పైకి వెళ్తుంది. ఇక్కడ మనకి క్లాత్ సరిపోకుండా మనకి పైకి ఎత్తి పెడుతూ ఉంటుంది అనమాట. సరేనండి, కాబట్టి మనం ఈ పొడవుని పట్టించుకోకూడదు. ఇక్కడ చూసుకుంటే ఆటోమేటిక్గా మనకి షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సరేనండి, ఇప్పుడు ఏంటంటే మనకి బ్యాక్ పార్ట్లోని పొడవు తగ్గించుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ క్లాత్ని పెట్టే మనం ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసాం. సరేనండి, ఇప్పుడు అర్థమైంది కదండి. ఇది ఒక మాటలో మనం చెప్పాము అంటే కనుక మనం ఒక మెసేజ్ పెట్టేసి ఒక లైన్ చెప్పేస్తే కనుక అర్థం కాదు. ఆల్రెడీ నేను చెప్పాను, అయినా సరే మళ్ళీ వీడియో చేసి చూపించమన్నారని చెప్పేసి వీడియో చేశాను. సరేనండి, వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.